అంటే అమ్మ మీరు చెప్పినటువంటి ఓషో గాని ఇలాంటి వాళ్ళ టీచింగ్స్ అన్నీ కూడా వేరే విధంగా అర్థమవుతున్నాయి. వాళ్ళు అనుకున్న విధంగా అర్థం కాకుండా వాటి తప్పుదారి మార్గంలో వేరే మార్గంలో అర్థం చేసుకుంటున్నారని అంటారు కదా! ఎక్కడ ఈ సమస్య ఎలా వచ్చింది ఇది? ఇప్పుడు గురువులు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం చెప్తా ఉంటారండి. అది ఓషో అయినా, బుద్ధుడైనా, ఎవరైనా కానీ ఒక్కో సందర్భంలో ఒక మాట చెప్తా ఉంటారు. ఇప్పుడు నాకు ఒక పాయింట్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను దాన్నే పట్టుకుంటా. వాళ్ళకి ఇంకో పాయింట్లో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు దాన్నే పట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓషో విషయానికి వస్తే, ఆ రోజుల్లో నేను వెళ్తున్నప్పుడు ఆయన ఇలాంటి వాడు, అలాంటి వాడు, మా ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అంతా కామెంట్ చేశారు. నేను ఒకటే చెప్పాను, ఏంటి అంటే, చూడు ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన ఏంటి మనకు అనవసరం. ఓకే, ఆయన స్టేజ్ మీద కూర్చొని ఏం జ్ఞానాన్ని పంచుతున్నాడు అది మాత్రమే కావాలి. ఆయన స్టేజ్ వెనకాల ఆయన ఏంటి అనేది నాకు అనవసరం. నేను ఆయన జ్ఞానం కోసం వెళ్తున్నా, అతని కోసం కదా, ఆయన జ్ఞానం కోసం వెళ్తున్నా. జ్ఞానం కోసం వెళ్ళినప్పుడు మన దృష్టి జ్ఞానం పైన ఉండాలి, కానీ వ్యక్తి మీద ఎందుకు ఉంటుందండి? అంటే ఏదైనా సరే త్రికరణ శుద్ధిగా అందించే జ్ఞానం కదా. మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, మనం దేని మీద దృష్టి పెడుతున్నాం, అదే మనకు అందుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి లోపల మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు చెడు మీద ఎందుకు పెడుతున్నావు? మంచి పైన పెట్టు. అవునా? సత్యం ఉంటుంది, అసత్యం ఉంటుంది. అసత్యాలను వదిలేయి, సత్యాన్ని తీసుకో. అంతేగాని మనిషి లోపల సత్యం అసత్యం ఉంటుందని చెప్పి ఆ మనిషి అసత్యవాది అని చెప్పి అనకూడదు, తప్పది. ఎందుకంటే సత్యం అనేది లేకపోతే, గుర్తుపెట్టుకోండి, వాళ్ళ లోపల సత్యము, త్రికరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి లేకపోతే ఒక వ్యక్తి ఆ స్టేట్కి ఎదగడు. ప్రకృతి ఎదగనియదు. నువ్వు ఎదగనిచ్చాడు కాదు, ప్రకృతి ఎదగనియదు. ఫస్ట్ వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు అంటే వాళ్ళ లోపల ప్యూరిటీ ఉంది. కాకపోతే నువ్వు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు. మనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోసారి ఒకలాగా మాట్లాడతారు, అది మనకి అర్థం కాకపోవచ్చు, మనకు ఆ స్థాయి లేకపోవచ్చు, లేదా మనం చూసే దృష్టి వేరు కావచ్చు, వాళ్ళు చూసే దృష్టి వేరు కావచ్చు. ఇప్పుడు ఒక దాన్ని తప్పు అని నిర్ణయించడానికి మనం ఎవరమండి? వి డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎందుకంటే మన దృష్టి వేరు. ఇప్పుడు ఒకళ్ళ దృష్టిలో ఒకటి తప్పైంది, ఇంకో దృష్టిలో ఇంకోటి రైట్ అవుతుంది. అవునా? ఇప్పుడు ఒక దేశంలో కొన్ని పనులు చేయడం చట్టవిరుద్ధం, కొన్ని దేశాల్లో అది కరెక్ట్. నువ్వు ఏది తప్పు అంటావు, ఏది రైట్ అంటావు, ఏది ధర్మం అంటావు, ఏది అధర్మం అంటావు. ఇప్పుడు ధర్మం అనేది ఎట్లా ఉంటుందంటే, ఈ ప్రాపంచిక ధర్మాలు వేరు, ఇవి మారుతూ ఉంటాయి. శారీరక ధర్మాలు వేరు, ఇవి కూడా మారుతూ ఉంటాయి. మానసిక ధర్మాలు మారుతూ ఉంటాయి. కానీ విశ్వధర్మం ఎప్పుడు మారదు. ఈ సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు కదా ఈ మధ్యకాలంలో. సనాతన ధర్మం అంటే ఏంటంటే విశ్వధర్మం, ఇది ఎప్పటికీ మారదు. ఇప్పుడు పంచభూతాలు కానీ, ప్రకృతి కానీ, ఈ సకల విశ్వం కూడా ఆ ధర్మానికి అనుసంధానమై జీవిస్తోంది. దానికి జన్మ లేదు, మరణం లేదు, పుట్టుక లేదు, ఏదీ లేదు. అది స్థిరంగా అలాగే ఉంది. ఆ ధర్మం ప్రకారమే మొత్తం ఈ సృష్టి నడుస్తోంది. ఇక్కడ ఈ ధర్మానికి మతం అనేది ఎప్పుడైతే ఆపాదించారో అక్కడ సంకుచితం అయిపోయింది. ఈ ధర్మం, ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది అని అనుకునేసరికి సంకుచితం వచ్చేసింది. ఇప్పుడు మతాల పేరు మీద కొట్లాట జరుగుతుంది బయట. ఎందుకు జరుగుతోంది ఇది అంటే, ఇప్పుడు ధర్మం వేరు, మతం వేరు, ఈ రెండింటిని కలపద్దు. హిందూ ధర్మం గొప్పదని ఒకళ్ళు అంటారు, బౌద్ధ ధర్మం గొప్పదని ఇంకోళ్ళు అంటారు, జైన ధర్మం గొప్పది ఇంకోళ్ళు అంటారు, ఇంకోటి అంటారు. అసలు ధర్మానికి మతానికి మతం అనేది మనుషులు సృష్టించుకున్నారు. ఆ మతానికి అనుసంధానమై ధర్మాన్ని కూడా మనిషిని సృష్టించుకున్నాడు. కానీ నిజమైన ధర్మాన్ని మర్చిపోతున్నారు. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం కాదు. ఇక్కడ సనాతన ధర్మం అంటే విశ్వధర్మం. అది నువ్వు ఉన్నా ఉంటుంది, నువ్వు లేకపోయినా ఉంటుంది, నువ్వు చచ్చిపోయినా ఉంటుంది, నువ్వు పుట్టక ముందు ఉంది, సృష్టి రచన జరగక ముందు ఉంది ఆ ధర్మం. అది సనాతన ధర్మం. సనాతనం అంటే ఏంటి? ఆది లేదు, అంతం లేదు. అది ఎప్పటికీ ఆది నుండి ఉన్నటువంటిది. హిందూ ధర్మం మధ్యలో వచ్చింది, ఈ మతాలన్నీ మధ్యలో వచ్చినాయి. కానీ ఈ మతాలన్నీ లేనప్పుడు కూడా ధర్మం ఉంది, అంతకుముందు ఉన్నాయి. మరి దాన్ని సనాతనం అంటారు. అంటే ఒక మతాన్ని ఆరోపించడం అనేది తప్పు. ఈ ఆరోపించడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇక్కడ రకరకాల విద్వేషాలు వచ్చేస్తున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి సమాజంలో. ఇక్కడ నేను ఏమంటానంటే, సంకుచితంగా ఉండకూడదు, నారో మైండెడ్ కాదు, బ్రాడ్ మైండ్. ఇప్పుడు ధర్మం అనేది ఎట్లా ఉంటుంది అంటే, సార్వజనీనంగా ఉంటుంది, సార్వభౌమికంగా ఉంటుంది, తర్వాత సార్వలౌకికంగా ఉంటుంది. దీనికి
కుల మత జాతి విద్వేషాలు ఇవన్నీ ఏముండవు. నిర్లిప్తంగా ఉంటది. పంచభూతాల ధర్మం ఎక్కడ పోయినా మారదు. అవునా? ప్రకృతి ధర్మం ఎక్కడ పోయినా మారదు, ఏ దేశాన్ని పోయినా మారదు. శరీర ధర్మాలు ఏ మతంలో పుట్టినవాడైనా ఏ కులంలో పుట్టినవాడైనా శరీర ధర్మాలు మారవు. మనసు చంచలత్వం మానదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని ఎందుకు పట్టించుకోరు? శరీరంలో రక్తం ప్రవహిస్తోంది, అందరి రక్తం ఎరగానే ఉంటుంది. ఇది మారదుగా. సహజంగా జరిగేది ఏది మారట్లేదు. మనుషులు దీన్ని వాళ్ళ అవసరాల కోసం మార్చుకుంటున్నారు. సనాతనం అనే పదం పొల్యూట్ అయింది. బుద్ధుడు ఏమంటాడు? ఏస ధమ్మో సనాతనం అంటాడు. ఏస ధమ్మో సనాతనం అంటే ధర్మం అనేది శాశ్వతమైంది, సనాతనమైంది. అంటే సనాతనం అంటే ఏంటి? ఆది లేదు, అంతం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, అది శాశ్వతంగా ఎప్పటికీ నిలిచిపోతుంది, అది ధర్మం అని చెప్పాడు. అది ఏం ధర్మం? విశ్వధర్మం, యూనివర్సల్ లా, నేచర్ లాస్. ఇది ధర్మాలు. ఈ ధర్మానికి అనుసరించి ఎవరైతే జీవిస్తారో వాళ్ళు సుఖపడతారు, దానికి విరుద్ధంగా పోయిన వాళ్ళు శిక్షించబడతారు. ఇక్కడ మతాన్ని యాడ్ ఆన్ చేశారు, చేయడం వల్ల కొట్లాడుతున్నారు ఈ ధర్మం ఆ ధర్మం అని చెప్పి. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే, ఎప్పుడైనా కానీ మనిషి సత్యాన్ని అర్థం చేసుకోవాలండి. ఒక మనిషి లోపల అసత్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ సత్యాన్ని స్వీకరించండి. ఇప్పుడు ప్రతి ధర్మ గ్రంథంలో ప్రతి శాస్త్రంలో అసత్యాలే ఎక్కువ ఉన్నాయి, సత్యం తక్కువ ఉంది. నువ్వు అసత్యాలను పట్టుకొని కూర్చుంటే నీకు సత్యం అర్థం కాదు. నేనేమంటాను, సత్యాన్ని చూడండి, నీకు కావాల్సింది నువ్వు తీసుకో, మిగతా వదిలేసే పక్క పెట్టేసాయి. నీకు అర్థమైనప్పుడు అవి కూడా తీసుకుంది, కానీ ఫస్ట్ అయితే నీకు అర్థం అయింది తీసుకో. ఫస్ట్ అర్థం కాందా నేను గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అదేవిధంగా ప్రతి గురువు కూడా, ప్రతి జ్ఞాని కూడా ఎదుటి వాళ్ళ సాధకులని అనుసరించి వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని విషయాలు చెప్తా ఉంటారు. అది ప్రామాణికంగా తీసుకొని ఈ గురువు ఇలాంటి వాడు అని అనద్దు. ఇప్పుడు ఒకళ్ళు ఒక సమస్యతో నా దగ్గరకు వస్తారు, నేను వాళ్ళకి ఒక పరిష్కారం చెప్తాను. పరిష్కారం చెప్పానంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ స్థాయిలో దిగజారి నేను చెప్పాను, అంత మాత్రం నేను చెడ్డదాన్ని అయిపోతానా? దీన్ని ఆధారంగా చూపించి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని మీరు ఎట్లా అంచనా వేస్తారు? అది రాంగ్. అది ఇప్పుడు వాళ్ళకి అది అవసరం కాబట్టి ఆ టైంలో ఆయన సలహా ఇచ్చాడు. ఇప్పుడు మాకు పిల్లలు పుట్టట్లేదా వచ్చారనుకోండి ఎవరైనా, నేను చెప్తాను దాంపత్య జీవితం ఎట్లా జీవించాలో చెప్తాను. అంత మాత్రాన నేను కేవలం దాంపత్యం గురించే మాట్లాడతాను, సంభోగం గురించే మాట్లాడతాను మీరు ఎలా అంటారు? నాలో ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి, అదెందుకు చూడరు? అవునా? ఒకళ్ళు ఒక సమస్యతో వచ్చినప్పుడు దాని పరిష్కారం ఇప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే మనుషుల పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రపంచంలో ఉన్న మనుషులు 90% మంది కామక్రోధ లోపాల్లో కొట్టుకుపోతున్నారు. అవునా? ఎవరన్నా గురువు దానికోసం మాట్లాడినప్పుడు ఈయన అలాంటి గురువు అని ట్యాగ్ లైన్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని డార్క్ సైడ్ ఆఫ్ ది కార్నర్ ఉంటాయి, అది డార్క్ సైడ్, అది చీకటి తప్పు అని మనం అనలేం. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు కూడా నీకు అర్థమయ్యే రోజు వస్తుంది, అర్థమైనప్పుడు అర్థమవుతాయి. నీకు అర్థం కానప్పుడు అసలు దాని గురించి పట్టించుకోవద్దు. నీకు అర్థమయ్యే విషయాల గురించి పట్టించుకొని మీరు దాన్ని ముందుకెళ్ళండి. ఎందుకంటే ప్రతి వాళ్ళని మనము మంచి చెడు చూసుకుంటా పోతే ఏమైందంటే మనం ఏం సాధించలేం ప్రపంచంలో. ఈవెన్ గురువులలో కూడా 100% ప్యూర్గా ఉండే గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మీకు డైరెక్ట్ దొరకరు ఒకేసారి. మెల్లమెల్లగా ఇలాంటి వాళ్ళని క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడే నిజమైన గురువులు దొరుకుతూ ఉంటారు. అంటే అఫ్ కోర్స్ వీళ్ళ లోపల కూడా శక్తి ఉంటుంది, వీళ్ళ లోపల కూడా జ్ఞానం ఉంటుంది, వీళ్ళు ఇచ్చే టెక్నిక్స్ కూడా మనకి పనికొస్తాయి, అన్ని పనికొస్తాయి. కానీ ఎంతో కొంత ఇప్పుడు చంద్రుడిలో కూడా మచ్చ ఉంటుంది. అవునా? చంద్రుడి కూడా మచ్చ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఉంటుంది, ఎందుకంటే అది భగవంతుడి సృష్టి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను ఎందుకు. భగవంతుడి సృష్టిలో ఏది కూడా సంపూర్ణం కాదు. ఇది సంపూర్ణం అది సంపూర్ణం అనుకోవడం లేదు. ఇప్పుడు చంద్రుడికి అంత చక్కగా ఉండే చంద్రుడికి మచ్చ ఎందుకు ఉంది? ఆ మచ్చ లేకపోతే ఏమైతుంది తెలుసా? అహంకారం వచ్చేస్తుంది చంద్రుడికి. గురువులలో కూడా మచ్చలు ఉంటాయి. ఎందుకుంటే తెలుసా? భగవంతుడే పెడతాడు. ఎందుకంటే వీళ్ళ అహంకారం పెరగకుండా ఉండడానికి. ఇప్పుడు అందరూ పొగిడే వాళ్ళు ఉంటే అహంకారం పెరగదా? ఎంతటి వాళ్ళకైనా ఎంతో కొంత పెరుగుతుంది కదా, ఎంత జ్ఞానికైనా. అప్పుడప్పుడు ఇలాంటివి రావాలి, అవమానాలు రావాలి, నిందలు రావాలి, స్పర్ధలు రావాలి. వచ్చినప్పుడు ఏమైపోతుందంటే నీ సహనం ఎంత ఉంది, నీ ఓపిక ఎంత ఉంది, ఇదంతా టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, నిశ్చిత ప్రజ్ఞ, ఇవన్నీ భగవంతుడు గురువులకు కూడా టెస్ట్ పెడతాడు. వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటున్నారు, ఏ టైంలో ఏ స్థాయిలో ఉంటారు, ఇదంతా టెస్ట్ పెడతా ఉంటాడు. ఈ పెడుతున్నటువంటి క్రమంలో వీళ్ళు కింద పడిపోతారా,
బ్యాలెన్స్గా ఉంటారా, ఇంకా హైట్స్కి వెళ్తారా Hmm. అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మామూలు గురువులైనా, సాధకులైనా, సంసారులైనా, సన్యాసులైనా ఎవరికైనా కానీ ప్రతి నిమిషం ఒక టెస్ట్ ఉంటుంది. Hmm. ఈ అగ్ని పరీక్షలు ఇవన్నీ దాటుకొని వెళ్ళవలసిందే. ఇది భవసాగరం అంటే ఇదే కదా. అవును.